బైబిల్లో చూసిన ప్రతిసారి దేవుని ప్రజలు సహాయం లేని పరిస్థితుల్లో, దిక్కులేని పరిస్థితుల్లో, చేతకాని పరిస్థితుల్లో దేవుడు వారి పక్షాన అద్భుతం జరిగిస్తాం, సహాయం చేస్తాం, మేలు జరిగిస్తాం చూస్తాం. దేవుని వాక్యం చూసినప్పుడు దేవుడు మాట ఇచ్చిన వారికి, దేవుడు వాగ్దానం చేసిన వారికి, లేకపోతే లెట్స్ పుట్ ఇట్ లైక్ దిస్, దేవుని మీద ఆధారపడిన వారికి, దేవుని ఆశ్రయం చేసిన వారికి, దేవుని దగ్గరికి పరిగెత్తుకుని వచ్చిన వారికి ఆయన ఎంత మాత్రము మేలు చేయకుండా వదలలేదు, ఎంత మాత్రం శత్రు చేతుల్లో విడిచిపెట్టలేదు. కొంతకాలము బుద్ధి చెప్తానికి అనుమతించాడేమో కానీ దేవుడే తన కుడి హస్తముతో వారిని విడిపిస్తాం చూస్తున్నాం. ఈరోజు ఇక్కడున్న మిమ్మల్ని అడుగుతున్నానండి, ఇక్కడ ఎవరైనా నా జీవితంలో దేవుడు జోక్యము చేసుకోవాలి, దేవుడు అడుగు పెట్టాలి, దేవుడు సహాయం చేయాలి, నా వల్ల కాదు నాకు దేవుడు కావాలి అన్నవారు ఉంటే చేతులైతే బిగ్గరగా హల్లెలూయా చెప్తారా? ఆల్మోస్ట్ ఇక్కడ ఉన్న మనందరం అదే గతిలో ఉన్నాం, అదే స్థితిలో ఉన్నాం. మనకి దేవుడు కావాలి, ఆయన సహాయం కావాలి. దేవుని వాక్యలో చూసినప్పుడు అండి, నిర్గమకాండం 14లో చూసినప్పుడు దేవుడు అప్పటికే ఇశ్రాయేలీయులకి వాగ్దానం చేసి ఆయన ముందే తెలియజేసిన రీతిగా ఆయన ప్రజల్ని ఆయన విడిపిస్తానికి మోషేని పంపిస్తాడు. ఎన్నో గొప్ప కార్యాలు, సూచక క్రియలు, అద్భుతాలు జరిగించి దేవుడు వారి పక్షాన ఉన్నాడని నిరూపిస్తూ ఐగుప్తు దేవుని పైన ఆయన తీర్పు తీరుస్తూ చూపిస్తాడు. మనం చూస్తాం. దాని తర్వాత మనం చూస్తాం చివరిగా ఎర్ర సముద్రం దగ్గరికి వచ్చి ముందు నిలబడుతున్నారు. ఎర్ర సముద్రం దగ్గర నిలబడినప్పుడు ముందేమో సముద్రము, వెనకాల వస్తున్నాడు ఫరో సైన్యము, వెనకాల శత్రు తరుముతున్నాడు, ముందు సముద్రం కనబడుతుంది. ఎట్టు పోవాలో అర్థం కాని పరిస్థితి. మన జీవితంలో కూడా చాలాసార్లు అలాంటి పరిస్థితుల్లోకి వెళ్తాం. ముందుకెళ్ళలేని పరిస్థితి, వెనక్కి వెళ్ళలేని పరిస్థితి. ముందుకెళ్తే మరణం, వెనక్కి వెళ్తే మరణం. ముందుకెళ్తే బాధ, వెనకాలకి వెళ్తే బాధ. అర్థం కాని స్థితి. ఎట్టు పోవాలి ప్రభా, ఏం చేయాలి ప్రభా? కొన్నిసార్లు అనిపిస్తుందేమో, ఎందుకు ప్రభా నన్ను తీసుకొచ్చి ఇక్కడ పెట్టో, అసలు ఎందుకు నన్ను హెచ్చిస్తానికి అవసరం ఏంటి, ఇలాంటి అవమానం కలిగిస్తానుక? అసలు ఎందుకు నన్ను పిలుచుకున్నావు, ఈ రీతికి తీసుకొచ్చి ఇక్కడ నేను విడిచిపెడతానుక? అసలు ఎందుకు నేను నమ్ముకోవాలి, నేను నమ్ముకున్న తర్వాత నా జీవితం ఇలాగ అవమానపరచబడతానుక? అసలు ఎందుకు నిన్ను సేవించాలి, నిన్ను సేవించిన దానికి ఇటువంటి దిక్కెందుకు? ఎందుకంటే అనేకసార్లు వాక్యంలో చదివినప్పుడు వాళ్ళు దేవునికి విరోధంగా ఏడ్చారు, అరిచారు, అలిగారు, తిట్టారు అన్న మాట చూస్తాం. దేవునికి విరోధంగా, మోషేకి విరోధంగా. కానీ ఈరోజు మనం చూసుకోవాలి. ఎందుకంటే వీఆర్ ఆల్సో అనేకసార్లు అదే భయం అనేది మనలో పాకినప్పుడు, భయం మనకు కలిగినప్పుడు, ముందు వెనకాల అర్థం కాని పరిస్థితుల్లో మనం అనేకసార్లు మనం అన్న మాట కూడా ఇదే, ఎందుకు నన్ను ఇక్కడ తీసుకొచ్చు, ఎందుకు నాకు ఈ బ్రతుకు, ఎందుకు నాకు ఇది? అనేకసార్లు మన ప్రార్థన ఉంటుంది, ఐఎమ్ డన్. దేవుని వాక్యం చూసినప్పుడు ఇశ్రాయేలీయులు అటువంటి పరిస్థితులు ఉన్నప్పుడు దేవుడు అంటున్నాడు మోషేతో, ఇశ్రాయేలీయులు ఆయన మీద సనుగుతున్నాడంట, ఆయన వెళ్ళి దేవుని దగ్గర ప్రార్థన చేస్తున్నాడంట. అబ్బా ఎంత సవాలో! ఎందుకంటే మనుషులు ఎప్పుడు చూసినా వాళ్ళ ఫ్రస్ట్రేషన్స్, అన్గ్రేట్ఫుల్నెస్, అన్గ్రాటిట్యూడే ఆయన మీద వేస్తూ ఉన్నారు. ఆయన ప్రతిసారి దేవుని దగ్గరికి ప్లీజ్ ప్రభా, ప్లీజ్ ప్రభా. దే వాజ్ అ పాయింట్, మనుషులు అందరూ ఆయనకి విరోధంగా లేచారంట. ఆ దేవునికి కోపం వచ్చిందంట. దేవుడు అన్నాడు, మోషే తప్పుకో. ఏం చేస్తాడు? వీరిని అందరూ నాశనం చేస్తా, నీ తరాన్ని లేపుతా, నీ వంశాన్ని లేపుతా. కానీ మోషే అంటాడు, ప్రభా ప్లీజ్, నువ్వు నిబంధన చేసావు వారితో, జ్ఞాపకం చేసుకో. మనుషులకి దేవునికి మధ్య ఆయన నిలబడి దేవునికి ప్లీజ్ అంటున్నారు. కానీ చివరికి చూస్తే ఆ మనుషులే ఈయన అంతానికి వెళ్ళినోకనా, ఈయన డెస్టినీకి వెళ్ళినోకనా ఆపివేశారు. ఎందుకు? చివరికి చూసినప్పుడు మేబీ ఎవ్రీబడి హ్యాస్ అ సాచురేషన్ పాయింట్ కదా. ఎవ్రీబడి ఈజ్ గాట్ ఎ థ్రెషోల్డ్. ప్రతి ఒక్కరు ఒక లిమిట్ వరకు భారం మోయగలుగుతారు. ఎందుకంటే చివరికి అందరూ మానవులమే కదా. మోషే చూసినప్పుడు ఆయన దేవుని దగ్గరికి వెళ్ళి, ఇదిగో వీరికి నీరు కావాలంట అంటే దేవుడు అంటాడు, వెళ్ళి బండతో మాట్లాడంటాడు. కానీ అక్కడ ప్రజలు ఆయన ఇరిటేట్ చేసిన దానికి దేవుని దగ్గర నుంచి జవాబుతో వచ్చాడు. కానీ వీరు సణుగుడు గొణుగుడు చూసి, ఇదిగా నీరు కావాలా అయితే తాగు అని బండను కొట్టాడంట. దేవుడు ఏం చెప్పాడు? మాట్లాడు. ఈయనేం చేశాడు? కొట్టాడు. పాపమా? పాపం కాదు. పాపమై ఉంటే
అపవాది తీసుకుని వెళ్ళిపోయింది వాడు. ఇందుకు దూత వచ్చి ద లార్డ్ రిబ్యూక్స్ యు సేటన్ అని చెప్పాల్సిన అవసరం. బట్ దెన్ దైవ చిత్తంలో దైవ ప్రణాళికను సంపూర్ణపరిచాడా? సంపూర్ణపరచడా? ఆయన చెప్పిన మాట ప్రకారం వెళ్ళుంటే బాగుండేది. ఆయన మాట్లాడమంటే కొట్టాడంట. కొట్టిన దానికి దేవుడు అన్నాడు, ఇదిగో నువ్వు చూస్తావే కానీ వాగ్దాన భూమిలోకి వెళ్ళావు. ఈయనేం తప్పు చేశాడు? యు సీ సమ్టైమ్స్ యూ హ్యావ్ టు బి కేర్ఫుల్. పీపుల్స్ ఎమోషన్స్ కెన్ బ్రేక్ యూ టు ద పాయింట్ యూ లూజ్ యువర్ డెస్టినీ. పీపుల్స్ ఎమోషన్స్ కెన్ డిస్ట్రాయ్ యువర్ లైఫ్. అందుకని ఈరోజు మనం నేర్చుకోవాలి, మనకు అర్థం కాని పరిస్థితుల్లో, ముందు ఎర్ర సముద్రం, వెనకాల ఫరో సైన్యం, థింగ్స్ దట్ యు డోంట్ అండర్స్టాండ్, హెల్ప్లెస్, ఎటు పోవాలి దిక్కుతోచని పరిస్థితి, ఏది చేయాలి దిక్కుతోచని పరిస్థితి, ఏం చేయాలి, ఏం మాట్లాడాలి, ఎలా బిహేవ్ చేయాలి అర్థం కాని పరిస్థితుల్లో వాట్ యు నీడ్ టు డూ, ఏం చేయాలంటే దేవుని వైపు చూడు, దేవుని వైపు చూడు, దేవుని ఆధారం చూసుకో, దేవుని సహాయాన్ని పెడుకో, దేవుని బతుకున్నాడు, దేవుని అడుగు ప్రభువా ఏం చేయాలో. మోషే అడుగుతున్నాడు, ప్రభువా నేను ఏం చేయాలి, ప్రభువా నేను ఏం చేయాలనేటప్పుడు దేవుడు మాట్లాడుతున్నాడు. ఏమని మాట్లాడుతున్నాడు తెలుసా? 13వ వచనం. ఎస్. అందుకు మోషే భయపడకుడి యెహోవా మీకు నేడు కలుగజేయు రక్షణను మీరు ఊరకే నిలిచి ఉండి చూడుడి. భయపడద్దు, దేవుడు నీకు కలుగు చేసే రక్షణని ఊరకే నిలిచి ఉండి చూడు. నేడు చూచినటువంటి ఈ ఐగుప్తీయులను ఇక మీదట మరి ఎన్నడూ చూడరు. ఇక మీదట మీరు ఎన్నడూ చూడరు. ఈ రోజు నీకు కనబడుతున్న ఈ సమస్య, ఈ రోజు నీకు కనబడుతున్న ఈ శత్రు, ఈ రోజు నీ ముందు కనబడుతున్న ఈ పోరాటం నజరేయుడైన యేసు నామములో ఇంకెప్పుడు చూడకుందువుగాక. నమ్మిన ప్రతి ఒక్కరు ఆమేన్ చెప్పిన ప్రతి ఒక్కరి జీవితంలో ఈ మాట జరుగుతుంది. నీకు ఈ రోజున్న ఈ పరిస్థితి ఇంకా రాకూడదు. ఇంకా ఈ రోజున్న ఈ కలవరం, ఈ శత్రు, ఈ కన్ఫ్యూజన్ ఇంకా రాకూడదు. యు హ్యావ్ టు చేంజ్. బట్ దెన్ ఆస్క్ ఫర్ గాడ్. దేవా నువ్వు జోక్యం చేసుకో. గాడ్ యూ డూ ఇట్, ఐ కాంట్ డూ ఇట్. ఐ కాంట్ ఫేస్ దిస్ రెడ్ సీ, ఐ కాంట్ ఫేస్ దిస్ ఫారో. యూ డీల్. ఎందుకంటే ప్రభు అక్కడ ఇచ్చే వాగ్దానం ఏంటి? నువ్వు చూడవని చెప్తానికి అర్థం ఏంటి తెలుసా? నువ్వు పోరాడి చేయిస్తావని కాదు. దేవుడు అంటాడు నేను దిగుతున్నా, నేను వస్తున్నా. ఎందుకంటే అక్కడ చూస్తే దేవుడు అంటాడు ద లార్డ్ విల్ ఫైట్ ఫర్ యూ. యెహోవా నీ పక్షాన పోరాడుతున్నాడు, ప్రభు నీ పక్షాన పోరాడుతున్నాడు. ఎంతమంది నమ్ముతున్నారు? బిగ్గర చెప్పండి, ప్రభు నా పక్షాన పోరాడుతున్నాడు. హీ విల్ మేక్ ఎ వే వేర్ దేర్ ఇస్ నో వే. ఇక్కడ చూస్తే దేవుడు అంటున్నాడు నేను నీ పక్షాన పోరాడతాను. కానీ అక్కడ ద బిగ్గెస్ట్ ఛాలెంజ్ ఇస్ దేర్. ఇది గాడ్ ఇస్ ఫెయిత్ఫుల్. నేను నీ పక్షాన పోరాడతా అంటే నీ పక్షాన పోరాడతా. కానీ ఇంగ్లీష్లో చాలా బాగా రాసి ఉంటుంది, హోల్డ్ యువర్ పీస్. ఇట్స్ హార్డ్. ముందు సముద్రం, వెనకాల ఫరో. మౌనంగా ఎట్లుంటా? ఎందుకంటే చాలామంది వారి జీవితంలో సమస్యలు ఉన్నదప్పుడు వారు ఏం చేస్తారు తెలుసా? కయ్యో బయ్యో కయ్యో బయ్యో కయ్యో బయ్యో అని ఓరక గోళ చేసుకుని ఇంకా గోళ చేసుకుంటారు. దే ఆర్ అటరింగ్, దే ఆర్ స్పీకింగ్ వర్డ్స్ దే ఆర్ నాట్ సపోజ్ టు అండ్ మేకింగ్ ఇట్ హోల్ మెస్. నువ్వు మౌనంగా ఉంటేనే బెటర్. అనవసరంగా నోరు జారుతున్నావు. ఎప్పుడైనా గొడవల్లో అనవసరంగా నోరు జారి అబ్బా ఐ డిడ్ంట్ మీన్ ఇట్ అన్నారా? ఎప్పుడన్నా అనవసరంగా తుర్ర మాట్లాడితే ఈ మాట్లాడకుండా ఉంటే బాగుంటుంది. ఎప్పుడన్నా గొడవలు మాట్లాడే అబ్బా నేను అది అనలేదబ్బా నువ్వు అన్నావట. ఎప్పుడు అంటారా? కోపం లేదు అన్నానా? బట్ గాడ్ ఈస్ సేయింగ్ హోల్డ్ యువర్ పీస్. కన్నా మాట ధ్యానిస్తూ ఎట్లా సమాధానం కాపాడుకుంటావు? అవ్వదే, మానవ బుద్ధికి అవ్వదే. వాస్తవానికి ఇశ్రాయేలు సమాధానాన్ని కాపాడుకున్నారా? లేకపోతే ఏదో మోషే చెప్పాడని అలుగుతా ఉన్నవారు మోషే చెప్పాడు ఏం జరుగుతుందో చూద్దామన్నట్టు చూసుంటారా?
ఎందుకంటే వారేం భక్తులు కాదు. అక్కడ ఎప్పుడు చూసినా సనిగి చివరికి ఎడారిలోన సనిగి రాలిపోయారంట. వాళ్ళ సనుగుడు చూసి దేవుడే నాశనం చేశాడంట. గాడ్ హేట్స్ ఇట్. సనుగుడు నాయన కొంతమంది ఎంత దేవుడు చేసినా కృతజ్ఞత లేదు. ఎంత చేసినా ఏది చేసినా సనుగుడే. ఇది లేదే, అది లేదే, ఇప్పుడు చేయలేదే, అప్పుడు చేయలేదే. ఏ దేవుడు లేడా? ఉన్నట్టుగా లేరు మనుషులు. వారు బట్ట మాయలేదంట, చెప్పు తగలేదంట. 40 సంవత్సరాలు ఎడారులో. ఆ ఎడారు మామూలు ఎడారు కాదు. ఆ ఎడారికి వెళ్తే ఎలా ఉంటుంది తెలుసా? ఆ వేడికి గుడ్డు తీసి కారు మీద కొట్టండి, ఆమ్లెట్ అవుతుంది. గుడ్డు తీసి కారు మీద పగలగొట్టట్లేండి, ఆమ్లెట్ అవుతుంది. అంత వేడి. బట్ట మాయిదా? మన మామూలు వేడికి కొంచెం ఎండలో తిరిగితే చెమటలు కట్టి గబ్బు కొట్టదు బట్ట. చెమటలో ఊరిన గబ్బు ఎలాగ ఉంటుందో ఒకసారి. బట్ట మాయలేదంట, చెప్పు తెగలేదంట. ఎడారిలో నడుస్తున్నారు, చక్కని సాఫ్ట్ థ్రెడ్మిల్ మీద కాదు. థ్రెడ్మిల్ మీద నడుస్తూనే చెప్పు అరిగిపోతుంది. ఈ ఎడారిలో నడిస్తే చెప్పు తెగదా? కానీ దేవుడు ఆ రీతిగా బైబిల్లో చూసిన దేవుడు అంటాడు, నా రెక్కల మీద మిమ్మల్ని మోసుకుని పోయానంటాడు. నా రెక్కల మీద మిమ్మల్ని మోసుకుని పోయాను. ఎక్కడ ఒకసారి అడగండి, దేవా నీ రెక్కల మీద నన్ను మోసుకుని పో ప్రభా. ఎక్కడ బిగ్గర చెప్తారో, నీ రెక్కల మీద నన్ను మోసుకుని పో ప్రభా. నాకు అవ్వదయ్యా, నా శక్తి చాలదు, నా వలన అవ్వదు, నాకు భయం వేస్తుంది. కానీ నువ్వు రెక్కల మీద మోసుకుంటావు అంటే నాకు ధైర్యం. నువ్వు ఉన్నావు, నువ్వు చూసుకుంటావు. యూ విల్ టేక్ కేర్. Because many uncertain situations, we don't know what to do. We wonder where is God. But I always say, God is waiting on you. నీ కొరకు దేవుడు ఎదురు చూస్తున్నాడు. నమ్ముతున్నావా? వస్తావా? ఇక్కడ బైబిల్ చూసినప్పుడు ఇట్ ఈస్ యువర్ చాయిస్ దట్ యూ నీడ్ టు డూ. ఇక్కడ చూసినప్పుడు బైబిల్లో మనం గమనిస్తాం, దేవుడు అంటాడు, ఇశ్రాయేలు ప్రజలతో మాట్లాడు, వారు ముందుకెళ్ళమని చెప్పు. వారిని ముందుకెళ్ళమని చెప్పు. గాడ్ వాంట్స్ us to go forward. ఈరోజు చాలామంది జీవితంలో ముందుకెళ్ళటానికి తెగిస్తలే. బికాజ్ అన్సర్టనిటీ, లుకింగ్ అట్ ద ఛాలెంజెస్, యువర్ స్కేర్డ్. దేవుడు అంటున్నాడు, నేను ఎర్ర సముద్రం 2 పాయలు చేస్తాను, కానీ నడవాల్సింది నువ్వే. ఎర్ర సముద్రం 2 పాయలు చేసేది దేవుడు. నిలిచి ఉండి చూడు, హోప్, కీప్ అప్ యువర్ పీస్. కానీ అది 2 పాయలు అయిన తర్వాత దాంట్లో దూచుకుని పోవాల్సింది నీవే, బాధ్యత నీదే. You see, sometimes we expect God to work and not us ready. We are not ready to work. We say, I can't do it, Lord, just do it. ఇందాక అన్నారు కదండి, రెక్కల మీద మోసుకుని పోతారు. హలో, దేవుడు రెక్కల మీద మోసుకుని పోయాడని రాశాడు. కానీ ప్రతిరోజు వారు నడవాల్సిన అవసరం వచ్చింది. Without you walking in faith, God cannot do anything in your life. Sometimes you don't understand. Do what is right in the sight of God. ఆయన దృష్టిలో ఏది సరో అది చెయ్యండి, అంతే. దేవా నేను ఎట్టు వెళ్తున్నా అర్థం కాకపోతే అర్థం కావట్లేదయ్యా అని చెప్పు. కానీ నిన్ను నమ్ముతున్నాను, ఈరోజు నేను చేసే నిర్ణయం నీ వాక్యం తగినట్టుగా సరా, నేను చేస్తా. బైబిల్లో చూసినప్పుడు గమనించండి, అనేక సార్లు దేవుని ప్రజలు వారు ఇరుక్కుపోయిన పరిస్థితుల్లో వారు దేవునికి మొరపెట్టగా దేవుడు వారికి జవాబిస్తాం చూస్తాం. ఈరోజు మీకు అర్థం కాని పరిస్థితుల్లో దేవుడికి మొరపెడుతున్నారా? మొరపెడితే దేవుడు జవాబిస్తాడు. ఎప్పుడు జ్ఞాపకం చేసుకోండి, చాలామంది దేవుడికి మొరపెట్టకుండా మనుషులకు మొరపెడతాం. వి ఆస్క్ ఫర్ హెల్ప్ ఫ్రమ్ పీపుల్. మామూలుగా సహాయము అని చూసినప్పుడు 3 రకాల సహాయములు ఈ లోకంలో చూడొచ్చు. ఒక రకమైన సహాయం ఏంటంటే మానవ సహాయం. నీకు సహాయం కావాలన్న వెంటనే ఎవరినో మనుషుని జ్ఞాపకం చేసుకుంటే ఆ మనిషిని అడుగుతావు. నీకు నొప్పి వస్తే ఒక మనిషికి ఫోన్ చేస్తావు, నీకు డబ్బులు కావాలంటే ఇంకో మనిషికి ఫోన్ చేస్తావు. ఈరోజు మనుషుడితో మాట్లాడుకుంటూ జీవితాన్ని గడిపేస్తున్నాడు, కానీ దేవుడితో మాట్లాడతలే. ఎందుకంటే మనం అనుకుంటున్నాం మనుషుడు నాకు సాయం చేస్తాడు, మనుషుడు సహాయం వ్యర్థము అని దేవుడు నాకు తెలియజేస్తుంది. మనుషుని నమ్ముకుంటాం వ్యర్థము, మనుషుడు సహాయం వ్యర్థము. మనుషుడు నీకు చేయగలిగినంత ఓన్లీ ఎ లిమిట్. చాలాసార్లు మనం అనుకుంటాం పలానా వ్యక్తి చెప్పేసాడు చేసేస్తానని సంతోషపడతాం. ద రీజన్ చాలామంది డిప్రెషన్ అయిపోతానికి, కృంగిదలు కలుగుతానికి, నిరుత్సాహపడటానికి కారణాలు ఏంటంటే ఎవరో ఏదో చేస్తారని ఆశలు పెట్టుకుని వారు చేయనిదప్పుడు నిరుత్సాహపడిపోతాం. పలానా వ్యక్తి నీకు ఉద్యోగం ఇప్పిస్తాడు, ఓ ఫీల్ అయిపోయావు. ఇంకో పలానా వ్యక్తి ఏమనుకుంటావు తెలుసా, ఆ కంపెనీలో ఏమనుకుంటున్నావు తెలుసా, ఆ పోస్ట్లో ఏమనుకుంటాను తెలుసా, ఓ ఎక్స్పెక్టేషన్ పెట్టుకుంటావు. చెప్పి చూస్తా మనిషి చూస్తుంటాడు, సారీ నా వల్ల అవ్వలేదంటాడు.
అక్కడే కలుగుతారు నిరుత్సాహం. ఆ నిరుత్సాహం తీసుకెళ్ళి దేవుని దగ్గర కంప్లైంట్ చేస్తావు. నీ ఏం చేసావు ప్రభువా అని. నువ్వు దేవుణ్ణి అడిగావా? మనుషుని అడిగావు. మనుషుని అడిగి దేవుడి మీద అడుగుతారు మనుషులు. యు సీ, ఐఎమ్ నాట్ సెయింగ్ గాడ్ విల్ నాట్ యూస్ పీపుల్. అనేక సార్లు దేవుడు నీకు సహాయం ఇవ్వాలన్నప్పుడు మొదటగా వాడుకున్నది మనుషుల్నే. మనుషుడు లేని పక్షాన దూతలు. ఈ మనుషులు లేని పక్షాన దూతలు మధ్యలో గ్యాప్లో చూసినప్పుడు కొన్నిసార్లు కాకిని కూడా వాడాడు కదా దేవుడు. సో బట్ నో వండర్ ద ఫస్ట్ ప్రయారిటీ ఈజ్ పీపుల్. సో బీ రైట్ విత్ పీపుల్. నెక్స్ట్ యూ సీ ఏంజల్స్. దూతలు వచ్చి పరిచయం చేస్తాం. బైబిల్ చూసినప్పుడు మనం గమనించండి, మనుషుడిని నమ్ముకున్న ప్రతిసారి నిరుత్సాహమే మరుగుతుంది. మనుషుని నమ్ముకుని వెళ్ళింది ఎక్కడికైనా సరే ఏదో ఒక ట్రాప్, ఒక డెడ్ లైన్ గేమ్ చేరుతుంది. సో ఈరోజు మీకు చెప్పదలుచుకుంది, డోంట్ కౌంట్ ఆన్ పీపుల్, కౌంట్ ఆన్ గాడ్. ఈరోజు ఒక మనిషిని వాడుకోవచ్చు, రేపు ఆ మనిషి కాదు ఇంకో మనిషిని వాడుకోవచ్చు. దేవుడు నిన్న ఒక మనిషి ద్వారా నీకు సహాయం ఇచ్చాడని ఈరోజు కూడా నేరుగా వెళ్ళి ఆ మనిషిని అడగద్దు, మళ్ళీ దేవుణ్ణి అడుగు. ఎందుకంటే ఈ మనిషి కాకపోతే రేపు ఇంకో మనిషిని ఇస్తాడు. బైబిల్ చూసినప్పుడు మనం గమనించవచ్చు, మనుషులు మారుతూనే ఉంటారు, దేవుడు మారడు. అదే దేవుడు అంటాడు, నేను నరుని కాదు మారటానికి, నేను మాట ఇచ్చి జరిగించేవాడిని. సో ఐఎమ్ ఛాలెంజింగ్ యూ టుడే, హూ డు యూ కౌంట్ ఇన్ లైఫ్, హూ డు యూ ట్రస్ట్ ఇన్ లైఫ్? ఒక సమస్య వచ్చినప్పుడు, ఒక కలవరం వచ్చినప్పుడు, ఒక అర్థం కాని పరిస్థితి వచ్చినప్పుడు, ఒక పోరాటం వచ్చినప్పుడు ఎవరి దగ్గరికి వెళ్తున్నారు? రెండో రకం సహాయం చెప్పాలంటే సాతాను కూడా సహాయం చేస్తాడంట అండి. సాతాను కూడా పాపానికి సహాయం చేస్తాడంట. సాతాను కూడా విశ్వాసాలకి అడ్డదారి పంపిస్తాడంట. మీకు ఏదైనా సహాయం కావాల్సినప్పుడు అపవాది సహాయం అన్నాం కదా. అపవాది ఎట్లా సహాయం ఇస్తాడో ప్రాక్టికల్గా ఒక మాట చెప్తున్నా. అడ్డదారులు ఉద్యోగాలు సంపాదించుకుంటాం, మోసాలు చేసి సంపాదించుకుంటాం, దోచుకుని సంపాదించుకుంటాం, అబద్ధ సాక్ష్యం ఇచ్చి సంపాదించుకుంటాం, చూసి కన్నింగ్నెస్తో సంపాదించుకుంటాం, మ్యానిపులేట్ చేసి సంపాదించుకుంటాం. నువ్వు సంపాదించుకున్నావు అనుకోవచ్చేమో కానీ సాతాను ఇచ్చాడు, జాగ్రత్త. ఆయన్ని సాతాను స్వభావం. వాడు దొంగ, వాడు దోచుకునేవాడు, వాడు హత్య చేసేవాడు. వాడి ద్వారా నువ్వు సంపాదించుకున్నావు అనుకో, వాడు నీ రాజు. ఇన్ఫాక్ట్ బైబిల్ ఉంటుంది, అబద్ధములు ఆడే వారందరికీ ఎవరంట? తండ్రి సాతానంట. సో అబద్ధం ఆడేవాడు ఏం చేస్తున్నాడు? ఐ చూస్ టు బీ ఏ చైల్డ్ ఆఫ్ డెవిల్. అబద్ధం ఆడేవాడు నేను అపవాదికి బిడ్డగా ఉంటానని నిర్ణయించుకుంటాడు. సి, గాడ్ ఆల్వేస్ గివ్ చాయిస్. నువ్వు ఎటువైపు ఉంటావో కోరుకో, నువ్వు ఎవరు పెట్టుకుంటావో కోరుకో. సో మిమ్మల్ని అడుగుతున్నాను, అబద్ధమాడి తప్పించుకోదామా? అబద్ధమాడి భయపడిపోదామా? అబద్ధమాడి బయటికి పడిపోదాం, అబద్ధమాడి తేల్చుకోదాం అనుకుంటున్నామేమో. సాతాను సహాయాన్ని కోరుతున్నారు. సో మనుషులు సహాయాన్ని కోరుతున్నారా? అపవాది సహాయాన్ని కోరుతున్నారా? లేకపోతే దైవ సహాయాన్ని కోరుతున్నారు? మూడో రకమైన సహాయం బైబిల్ చూసినప్పుడు దేవుని సహాయం. దేవుని సహాయం చూసినప్పుడు అది ఏ మానవుడు చేయలేని సహాయం, ఏ అపవాది చేయలేని సహాయము, ఏ మనుషుడు ఆపలేని సహాయం. కొన్నిసార్లు దేవుని సహాయం అనేటప్పుడు యూ కెన్ టెల్ ఫర్ షూర్ ఇట్ ఈస్ నన్ అదర్ దాన్ గాడ్. ఇక్కడ ఉన్న మిమ్మల్ని అడుగుతున్నాను, మీ జీవితంలో ఎప్పుడన్నా దేవుని సహాయాన్ని అనుభవించిన వాళ్ళు ఉంటే చేతుల తలలు చెప్తారా? మీ జీవితంలో ఏదైనా విషయం ఉందా, ఏదైనా ఒక సంభవం ఉందా, ఇది నిశ్చయంగా దేవుడే చేశాడు, దేవుడే తప్పించాడు, దేవుడే విడిపించాడు, దేవుడే ఇది సెట్ చేశాడు, దేవుడే అద్భుతం జరిగించాడు అని చెప్పగలిగిన ఉంటే బిగ్గరగాలు చెప్పండి. మిమ్మల్ని అడుగుతున్నాను, అప్పుడు చేసిన దేవుడు ఇప్పుడు చేయడా? హ్యావ్ ఫెయిత్. ఆ రోజు చేసిన దేవుడు ఈరోజు చేయడా? నిశ్చయంగా చేస్తాడు. నమ్ముట నీ వలన అయితే నమ్మువానికి సమస్తం సాధ్యం. ఇస్ ఇట్ ఆల్ డిపెండ్స్ ఇన్ ద బాటమ్ లైన్ ఇస్ ఫెయిత్. అగైన్ ఫెయిత్, హోప్, నిరీక్షించు వాటి నిజ స్వరూపం. బైబిల్లో చూసినప్పుడు గమనించవచ్చు, మూడు రకాల సహాయం. మానవుడి సహాయం, అపవాది సహాయం, అంటే అపవాది దారులకు వెళ్ళి సహాయం పొందుకుంటాం. మూడోది దైవ సహాయం. ఈరోజు మీరు ఏ సహాయాన్ని కోరుతున్నారు? దయచేసి తలను ఉంచుతాం. ఒకసారి మీ జీవితంలో దేవుని వాక్యం ప్రకారం ఎలాగుంది?
అడగండి, పరిశుద్ధాత్మ దేవా నాతో ఏం మాట్లాడుతున్నావయ్యా, నాతో ఏం మాట్లాడుతున్నావయ్యా? వాట్ ఆర్ యూ టెల్లింగ్ మీ లార్డ్? వాట్ డూ యు వాంట్ మీ టు డూ? నేనేం చేయాలి? నా దగ్గర నుంచి ఏం కోరుతున్నాను? అడగండి, ప్రభా నన్ను మార్చయ్యా. అడగండి, ప్రభా నన్ను స్వస్థపరిచయ్యా. దేవుని ద్వారా మొరపెడితే దేవుడు కార్యం జరిగించే దేవుడు అండి. కాల్ అంటు మీ, ఐ విల్ ఆన్సర్ యూ. కాల్ అంటు మీ, ఐ విల్ ఆన్సర్ యూ. నువ్వు మొరపెడితే దేవుడు జవాబిచ్చే దేవుడు. నీ మొరను ఆలకించి ఈరోజు దేవుడు నీ జీవితంలో నూతన కార్యం, ఒక నూతన కార్యాన్ని ప్రారంభింపజేశాడు. ఇదిగో ఇప్పుడే చిగురిస్తుంది అని చెప్పగలిగిన దేవుడు, చెప్పి జరిగించగలిగిన దేవుడు. పోరాటంలో ఉన్నారా? నిజంగా దేవుడిని అడగండి, దేవా నాకు సహాయం దయచేవా? ఎక్కడ మీ స్వరం ఎత్తుతారా? కెన్ యూ ఓపెన్ ద సౌండ్ ఆఫ్ ప్రేయర్? కెన్ యూ హియర్ ద సౌండ్ ఆఫ్ ప్రేయర్? దేవా నన్ను స్వస్థపరిచేయ్యా, దేవా నాకు విడుదల దయచేయ్యా, దేవా నాకు జయం దయచేయ్యా, దేవా నన్ను బాగు చేయ్యా, దేవా నన్ను సరిచేయ్యా, నాకు ఈ కలవరంలో నీ సహాయాన్ని దయచేయ్యా, నాకు ఇది సరిదిద్దయ్యా, ఈ విషయంలో నన్ను సరిదిద్దయ్యా. అడగండి, ఆస్క్, పురే. శ్రమ కలిగిందా? ప్రార్థన చేయమని దేవుని వాటిని తెలియజేస్తుంది. అర్థం కాని సమయంలో దేవుణ్ణి అడగమని దేవుని వాటిని తెలియజేస్తుంది. ఆయన అడిగిన వారికి ఆయన మార్గదర్శనాన్ని ఇస్తారంట. ఆయన సహాయాన్ని కోరినేసి, దట్స్ అ చాయిస్ యువర్ మేకింగ్. మీరు చేసే నిర్ణయం. కుటుంబాన్ని కట్టే జ్ఞానం కావాలా? దేవుని అడగండి. జీవితాన్ని నడిపించుకునే జ్ఞానం కావాలా? దేవుని అడగండి. నా జీవితాన్ని నడిపించా, ఎటు వెళ్ళాలో చెప్పయ్యా, నాకు ఏ నిర్ణయం చేయాలో చెప్పు ప్రభు, నాకు ఏ పని చేసే ముందని దేవుని అడగండి. దేవా ఇది చేయమంటావా? ఇది నీ చిత్తమేనా? దేవుని సహాయాన్ని వేడుకుదాం, దేవుని చిత్తాన్ని వేడుకుదాం, దేవుని మార్గదర్శనాలను వేడుకుదాం. దేవుడు మేలే చేస్తాడు కానీ కీడు కాదండి. కొన్నిసార్లు ఏం ప్రార్థన చేయాలో కూడా అర్థం కాకపోవచ్చేమో, ఎందుకంటే బాధ అంత ఉంటే. బట్ దెన్ ఐ వుడ్ సే యూజ్ ద స్ట్రాటజీ టు ద సౌండ్ ఆఫ్ ప్రైజ్. ద సౌండ్ ఆఫ్ ప్రైజ్. ఎక్కడ స్వరమెత్తుదామా? దేవా నీకే వందనాలయ్యా, నీకే స్తోత్రం. నీవు నా రాజువి, నువ్వు నా దేవుడివి, నువ్వు నా జీవితంలో నూతన కార్యం జరిగించగలిగిన దేవుడివయ్యా. నువ్వు అద్భుతకరుడివి, నువ్వు ఆశ్చర్యకరుడివి, నువ్వు సోర కార్యాలు జరిగించేవాడివి. నీకు అసాధ్యమైంది ఏది లేదు. నువ్వు ఘనమైన కార్యాలు, గొప్ప కార్యాలు జరిగించే దేవుడివి. నీకు స్తోత్రములు ప్రభా. బిగ్గరగా దేవుని స్తుతిద్దామా? ప్రభా ఇక్కడ ఉన్నవారు చూడయ్యా, ఎట్టి గాయాల్లో ఉన్నారు, ఎట్టి అద్దెకాని పరిస్థితులు ఉన్నారు, ఎట్టి పోరాటాలు ఉన్నారు, ఎట్టి సమస్యలు ఉన్నారు, దిక్కుతోచని పరిస్థితులు ఉన్నారమ్మో. పోరాడుతూ, అన్ని విషయంలో పోరాడుతూ, ఏం చేయాలని అర్థం కాని, సమాధానం లేని పరిస్థితులు ఉన్నారు. లేకపోతే జీవితంలో ప్రయత్నాలు చేసి ఇంక విఫలమై, ఇంక నా వలన అవ్వదన్న పరిస్థితులు, ఆగిపోయిన పరిస్థితులు ఉన్నారు. లేకపోతే అపవాది ఒత్తిడికి లొంగిపోయి ఫీల్ లైక్ గివింగ్ అప్ అనే పరిస్థితులు ఉన్నారేమో చూడయ్యా. నిరీక్షణ ఆధారమైన దేవా, నీ చేతుల్లో సమర్పించుకుంటున్న ప్రతి ఒక్కరు చూడు. మా మొరలను ఆలకించే దేవుడివి, నేను స్తుతిస్తా ఉంటే మా పక్షాన పోరాడే దేవుడివి దేవా. సమర్పించుకున్న, మారదలుచుకున్న ప్రతి ఒక్కరి జీవితంలో నూతన కార్యాన్ని జరిగించే, నూతన అవకాశాన్ని ఇచ్చే దేవుడివి. చేతుని మార్చే దేవుడివయ్యా. తీపిగా ఇదిగోనయ్యా వేడుకుంటున్నామయ్యా. విరిగిన కుటుంబాలను చూడయ్యా, ఎండిన ఎముకలను చూడు ప్రభా. ఎంతకాలంగా ఎండిపోయిందో, ఎన్ని గాయాలు ఉన్నాయో, ఎన్ని సంవత్సరపు గాయాలేమో. ఇదిగో జీవాత్మ నలుదిక్కుల నుండి వచ్చి హతులైన వీరులకి జీవము దయచేయమని వేడుకుంటున్నానయ్యా. ఎండిన బ్రతుకులు, చచ్చిన జీవితాలు, హోప్లెస్ లైఫ్స్, ఇంకా ఏమాత్రం నా వల్ల నవ్వదు, ప్రయత్నాలు చేసి విఫలమైన వారిని చూడయ్యా. బ్రతికింపజేసే దేవుడు నీవు, జీవింపజేసే దేవుడు నీవు.
ముందు ఆనందం కన్నా ఇంకా అధిక ఆనందాన్ని ఇచ్చే దేవుడు నీవు. మా శక్తికి అవ్వదు, మాకు అవ్వదు. మా ఎమోషన్స్, ఆర్ ఎమోషన్స్ కుడ్ బి వెరీ స్ట్రాంగ్ లార్డ్. మా హృదయాలు నొప్పితో గాయపరచబడిన మనసు ఎంతో నొప్పితో చేదుగా ఉండొచ్చేమో, కానీ నీ ప్రేమ చాలు ప్రభువా. నిజంగా నీ ప్రేమ చాలు ప్రభువా. మమ్మల్ని ఆదరించేది నీ ప్రేమ, మమ్మల్ని బలపరిచేది నీ ప్రేమ, మమ్మల్ని బాగు చేసేది నీ ప్రేమ. ఇక్కడున్న ప్రతి ఒక్కరు నీ ప్రేమను అనుభవించాలి ప్రభువా. నీ ప్రేమను అనుభవించిన వాడికి ఏ భయం ఉండదు కదా ప్రభా, ఏ భయం ఉండదు కదా ప్రభా. నీ వాక్యంలో నువ్వు సెలవించావు కదయ్యా, పరిపూర్ణ ప్రేమ ప్రతి భయాన్ని పారదోలుతుందని. అది నీ ప్రేమ కదయ్యా. నీ ప్రేమ కాకపోతే ఏది పరిపూర్ణమైంది కాదు కదా ప్రభా. పర్ఫెక్ట్ లవ్ క్యాస్ట్స్ అవుట్ ఆల్ ఫియర్స్. దేవా, ప్రతి భయాన్ని తీసేయ్యా. You're a God of life, not destruction. ఎక్కడున్న ప్రతి ఒక్కరు నీ ఆత్మ ద్వారా నూతన కార్యాన్ని జరిగించమని వేడుకుంటున్నానయ్యా. తప్పుడు నిర్ణయాలు చేసి ఉండొచ్చేమో, తప్పుడు కార్యాలు చేసి ఉండొచ్చేమో, పొరపాట్లు చేసి ఉండొచ్చేమో, నీ చిత్తానికి విరోధంగా పోయిన కార్యాలు అయి ఉండొచ్చు, ఎమోషనల్గా రియాక్ట్ అయిన కార్యాలు ఉండొచ్చు. ఏదైనా కూడా ప్రభా చూడయ్యా, నేను చేసింది తప్పు, నేను మారదలుచుకుంటున్నాను అన్న ప్రతి ఒక్కరిని చూడు, బలపరచు. నీ మహిమాంతమే. నీవు మాటిచ్చావు కాబట్టి నీ వాగ్దానాలు నెరవేరునట్లుగా నీ నిబంధనను బట్టి ఇక్కడున్న ప్రతి ఒక్కరి జీవితాలని స్థిరపరిచి ఘనపరిచి మా జీవితాల ద్వారా నీ నామానికి మహిమ తీసుకురమ్మని వేడుకుంటూ ప్రభు యేసు నామములో అడిగి వేడుచున్నాం తండ్రి. ఆమేన్.